ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం బాబు గారు. నమస్కారం అమ్మగారు. లాస్ట్ టైం మా ఆవిడ నన్ను దగ్గర రానివ్వకపోతే సుధీర్ ఈ ఫ్లూట్ ఇచ్చాడండి. ఈ ఫ్లూట్ కాస్త వికటించి మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నానండి. అది దగ్గరికి రానిస్తుందా? అదేమో వారాలు వర్జాలు అంటూ నన్ను చంపేస్తుందండి. ఏమంటే బుద్ధుందా? దుర్ముహూర్తంలో పిలుస్తారేంటి? పిలవడానికి కూడా ముహూర్తాలు ఉంటాయా? బాబు గారు అమ్మగారు అన్నారు, నమస్కారం పెట్టే. పెట్టను. ఎందుకే? దేవుళ్ళకి రాహుకాలంలో దండాలు పెట్టకూడదండి. నీకు విషయం చెప్పలేరా? అమ్మో, నాలాంటి మహిళల్ని చేపట్టుకోలేస్తావా? అది దుర్ముహూర్తంలో. ముహూర్తాల పిచ్చి. ఆగండి యమగడిలు, ఆగండి యమగడిలు. నీలాంటిదంతా నీ కాపురం చేయి, వెళ్ళిపో. ఏవండి మీకు గుడ్ న్యూస్. ఏంటి? తెల్లవారుజాము 4 గంటలకి అమృత గడియలు ఉన్నాయి. తర్వాత మీ ఇష్టం. అంటే ఇది అమృతం కురిసిన రాత్రి కాదు, అమృతం కురిసిన పగలన్న మాట. ఓకే, నువ్వు పడుకో, నేను పడుకోను. 4 అయ్యే వరకు వెయిట్ చేస్తూనే ఉంటా. 4 అవ్వాలి, అస్సలు పడుకునే సమస్య లేదు. 4 అయింది, 4 అయింది. స్నానం చేసి రండి. వచ్చేసా. అబ్బో, అమృత గడియలు మొత్తం నువ్వు స్నానం చేసే టైంలోనే సరిపోయినాయి. నేను వెళ్ళింది 2 నిమిషాలే కదే. ఆ 2 నిమిషాలు అమృత గడియలు. మీ చావు మీరు చావు, నేను పూజ చేసుకోవాలి. ఇలా కాదు సార్, మళ్ళీ పిలుస్తాను, నా బాధ తెలుసుకుంటాను. Get ready for the show. ఏంటి ప్రాబ్లం ఏంటి? లాస్ట్ టైం ఆవిడ దగ్గర రాలేదంటే నాకు ఫ్లూట్ ఇచ్చావు. అవును. అది కాస్త విగ్రహించి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాను, ఇది అంతే దగ్గర అనివ్వట్లేదు. మన దగ్గర ఏం ఉన్నదన్నది కాదురా, దాన్ని ఎలా వాడాలన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ పూలు కొంత దాని తల్లో పెట్టి ట్రంపెట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లాస్ట్ టైం అలానే చెప్పావు, నేను నమ్మా. సరే నేను ట్రై చేస్తాను. సచ్చినోడా. నేను ట్రై చేసుకుంటాను. ఓకే, ఈ ట్రంపెట్ పట్టుకో. ఇగో. అదేంటి మొత్తం ఇవ్వకుండా కొన్నే ఇచ్చావు? దానిలో చిన్న పనుందిలే నాకు. థ్యాంక్ యూ సో మచ్. బంగారం, బంగారం. ఏంటండి? నీకోసం పూలు తెచ్చాను. పూలు పెట్టుకోవడానికి ముహూర్తాలు అవసరం లేదు, పెట్టుకో. నేను వెళ్ళి ఫ్రూట్లు స్వీట్లు పట్టుకొని వస్తాను. తుప్పు పట్టిన ఇనుప చెంబులు కొంటాం, పాత సామాను కొంటాం. పాత సామాన్లు అబ్బాయి, మా ఇంట్లో మూలన పాత సామాన్లు ఉన్నాయి, తీసుకుపో. పాత సామాన్ అనుకున్నాను, మరీ ఇంత పాత సామాన్ అనుకోలేదు. నేను ఉంటది. ఇది కూడా తీసుకెళ్ళు. ఏంటో మా ఆయనకు ఉన్న కొంత చేదస్త పెరిగిపోతుంది. మేడం, మరి అన్ని కలిపి 100 రూపాయలే. ఇదేంటి నాకమ్మింది? పని చేస్తుందా పని చేద్దాం, మెల్లి తిరుగున్నది అయినా నాదేలే. ఇది పని చేస్తుందా పని చేద్దాం. ఏంటి డిఫరెంట్ ఉంది? వావ్, ఎంత హాయిగా ఉంది. బంగారం స్వీట్. ఎవరా నువ్వు? అది నా పిల్లం, దానిలో పట్టుకున్నావేంట్రా? ఇక్కడ నుంచి ఎవరిని పడితే వాడిని ఎందుకు ఇంట్లోకి రాణిస్తావు? నీకు అసలు బుద్ధి ఉందా? ఏమోనండి, అలా జరిపింది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడే పూలు పెట్టుకో. ఫ్రెష్ అయ్యి వస్తా. ఏంటక్క ఇంకా రెడీ అవ్వలేదా? షాపింగ్ కి వెళ్దామన్నావు కదా. మా ఆయన ఇప్పుడే వచ్చాడే, ఆయనకు భోజనం పెట్టేసి వస్తాను. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. ఏ ఆగండి, బయటికి పోయేటప్పుడు ఉత్తి తలలతో పోతారా? ఉండండి, పూలు ఇస్తాను. పూలు పెట్టుకొని వెళ్ళండి. మా ఆయనకు కాఫీ ఇచ్చే టైం అయింది. పూలు లేవు, మా ఆవిడ చెప్పకముందే పెట్టేసుకుందా అనమాట. ఈ రోజు బాత్రూమ్ లో దాంతో రీప్రదించుకుంటా. తల్లో నేను పూలు పెడితే నా కాపురం చిచ్చు పెట్టడానికి వచ్చారా? ఇవ్వండి, ఇవ్వండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. బంగారం, అర్థం చేసుకోవే, ఓకేనా? పూలు నీ తల్లో పెట్టుకో. ఇప్పుడు నేను ఊదుతా. ఏం చేస్తున్నావు నాన్న? దీంతో ట్రై చేసుకుంటున్నా సార్. ఎలాగా? ఏమే
ఏమే నువ్వు కదా వాడికి లీడ్నెస్ ఇచ్చింది. అయినా ఈ పూలు ఏ టైంలో పడితే ఆ టైంలో పెట్టుకోకు. వారాలు వార్చాలంటది. వెంకీ అప్పులోడు వచ్చాడు, జాగ్రత్త. నేను లేనని చెప్పు. ఏమ్మా మీ ఆయన ఎక్కడ? ఊరెళ్ళారండి. ఎప్పుడు వస్తాడు? మీరు వెళ్ళాక. అమ్మా అప్పించినోడికి మర్యాద ఇవ్వాలని తెలియదా? కనీసం గ్లాస్ మంచినీళ్ళే. సరేనండి. మా ఆవిడ పూలు తీసుకురమ్మందండి. అనవసరంగా కొందాం అనుకున్నా. ఇక్కడ ఉన్నాయి, ఫ్రీగా తీసుకెళ్దాం. ఎందుకు కొన్ని జాలే. ఏడీనా వాటర్ మన్నాడు వెళ్ళిపోయాడు. ఏమండి ఆయన వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఇక్కడ నన్ను ఎవరు ఆపలేడు. ఈ పూలు నీ తల్లో పెట్టుకో. నీ అబ్బా నా దగ్గర అప్పు తీసుకుంది కాకుండా మా ఆవిడ కూడా తీసుకుంటావా? నాకేం తెలీదు. అంటే వీడి దగ్గర అప్పు చేస్తే దానికి వడ్డీ కడుతున్నావా? నేను అలాంటి కాదే. ఈ సంగతి ఇలా గదర నీకు వాయి తీయాలా? నీకు దండం పెడతాను రా, నా పిల్లని వదిలేరా. అరే నీ అప్పు వదిలేస్తాను రా ప్లీజ్. అప్పు తెలుసా? నువ్వు రా ఇంటికి రా. నువ్వు చేయబట్టే కదా ఇదంతా. మళ్ళీ 5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. నాకేమో మాట తెలియక ఊదు ఊదు. ప్రయత్నం బాగుంది. ఇదంతా నువ్వు చేయబట్టి కదా. అసలు మీరు అర్థం చేసుకో ఈ ఒక్కసారికి. ప్లీజ్ నా మాట కాదనుకో. మనకు పిల్లలు కావాలి, మన వంశం నిలవాలి కదా. మొత్తం ఆర్కెస్ట్రా. ఏంట్రా? దేనికి కనెక్ట్ అవుతుందో చెప్పండి సార్, ఊదుకుంటా. నేను చెప్పాలా? నేను చూసుకుంటా. వాళ్ళ ఆయన దగ్గర వచ్చి అడుగుతున్నాడు సిగ్గులేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. పూలు నీ దగ్గర పెట్టుకో ప్లీజ్. అసలు పూలు లేదు ఏం లేదు. పొద్దుట నుండి ఏంటి సోద నాకు. ఏం అసలు మడిచి జేబులో పెట్టుకుని మా పుట్టింటి పోతున్నా. పూలు ఇలా చేయొద్దే, అర్థం చేసుకో బంగారు. ఏ ఉదు ఈ క్షణం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశా. ఇక నాకు దీంతో పని లేదు. కుదిరే I'm a very good girl. Send me your teacher, my dear brother. ముందు బాబులం మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేము మహారాజులు. అమ్మ మేడం లేదని వీళ్ళ తెలియదా? ట్యూషన్ కి వచ్చిన పిల్లలు అమ్మ నా కొండలారా దొరికిలరా. రోజు నేను విసిగొట్టి విసికేసి ఇంటికి వస్తుంటే నన్ను నా పిల్లల్ని ఇక్కడ వీళ్ళు విసికిస్తాడు. ఇలా వీళ్ళ సంగతి చెప్తా. అరే సార్ మీరిద్దరు వచ్చారు, ఇంకా మిగతా మంది వాళ్ళు వస్తున్నారు సార్. వస్తారు సార్, రాని అందరు వచ్చినాక చెప్తా. సార్ మేడం లేదా సార్? మీరున్నారు మేడం. ఇవాళ బయటికి పోయిందిరా. అవునరా, నేను రోజు తాగినప్పుడే నన్ను నిద్రపోకుండా విసికిస్తాడు. ఇవాళ మా మేడం మీకు రోజు ఏం చెప్తా ఉంది, నేను ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నా. మీ చదువు ఎంత, మీ లెక్క ఎంత? సరే సార్. ఇదేనా మేడం చెప్పేది? అదే సార్. ఫస్ట్ ప్రసాద్ నువ్వు నిలబడి బిడ్డ. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లను ఎందుకు నాటిచ్చాడు? మధ్యలో నాటితే రోడ్డుకి అడ్డంగా ఉంటాయి సార్. నిజంగానే కొడుతున్నా. అదే వెంకి
చెట్ల నిర్వైపులా రోడ్డు కింద నడిచిండు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకు సుస్తది కదా సార్, కార్ ఆపి పోసుకోవడానికి. ఆనంద్ సార్, డాక్టరు సార్ పేషెంట్ కి ఆపరేషన్ చేసినప్పుడు మత్తు మందు ఎందుకు ఇస్తాడు? మత్తు మందు పెట్టకపోతే ఆపరేషన్ మొత్తం చూసి నేర్చుకుని తర్వాత వాడే చేసుకుంటాడు కదా సార్. అమ్మా పావని, మూఢనమ్మకం అంటే ఏం తల్లి? మీరు పాఠం చెప్పేదే మూడో నమ్మకం సార్. ఆడపిల్లనమ్మా నేను, తెలుసమ్మా, నువ్వు తప్పుడు కూకో అమ్మా. ప్రసాద్, 6 మ్యాంగో జ్యూస్ 12 మందికి ఎలా పంచుతారు? జ్యూస్ చేసి. అబ్బాయినమ్మా నేను, అబ్బాయినమ్మా. సార్, మ్యాంగోలను 12 మందికి ఎట్లా పంచుతారమ్మా? ఫ్రూట్ సలాడ్ చేసి ఇచ్చేస్తాను. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, ఆగి దిగుతాందమ్మా, నువ్వు తప్పుడు అమ్మా. వెంకీ, మళ్ళీ విన్నా సార్. సూర్యరశ్మి గురించి చెప్పురా. సూర్య తమిళ్లో సూపర్ హీరో, రష్మి మంచి మేల్ యాంకర్, మంచి మేల్ యాంకర్. ప్రసాద్, అయ్యా కాఫీకి కాలేజీకి తేడేంద్రా. కాఫీలో షుగర్ ఉంటుంది, కాలేజీలో ఫిగర్ ఉంటుంది, కాలేజీలో ఫిగర్ ఉంటుంది. ఆనంద్, పులికి మేకకి తేడేంద్రా. పులి క్రూర జంతువు, మేక కూర జంతువు. పావని, నువ్వు చెప్తాండి. ఆడపిల్లనమ్మా నేను, ఇంకోసారి అడగనమ్మా. వెంకీ, నువ్వు చెప్పరా. పులికి మేకకు తేడైంది. పెళ్లి రాకముందు ప్రతి మగాడు పులి, పెళ్ళైన తర్వాత మేక. అంటే ఇప్పుడు నువ్వు పులివి, నీ పెళ్లి కాలే, నేను మేక మేక. జీవిత సత్యమా? లవర్ కి భర్తకు తేడైందిరా. సార్, ఇష్టం ఉన్నది తినేటోడు లవర్ సార్, పెట్టింది తినేటోడే భర్త సార్, పెట్టింది తినేటోడే భర్త సార్. కర్తనంగం అబ్బో నా స్వామి రంగా. బాబు, రేపు మనం సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం సార్. మా డాడీ అంత దూరం పంపించాడు సార్. అవును సార్, వాళ్ళ డాడీ పంపించడు. ఒక కాలుకి ఏమో షూ వేసావు, ఒక కాలుకి చెప్పేసేందుకు. నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇంటికి పోయి వేసుకోవచ్చు. ఇంటి దగ్గర కూడా ఒక షూ ఒక చెప్పే ఉన్నాయి సార్. ఈ గల్లీలో ఆడపిల్లల్ని మీరు ప్రసాద్ అడుగు. ప్రసాద్ గారు సార్, ప్రసాద్ గారు ఆడే సార్, ఇంటెలిజెంట్ ప్రసాద్ అడగండి. ప్రసాద్ గారా? ఆడే సార్. ఈ గల్లీలో టీచర్ గొప్ప, స్టూడెంట్ గొప్పరా? స్టూడెంట్ గొప్ప. ఎందుకో? టీచర్ పాఠం చెప్తే ఆయనకి ఒక లెసనే వచ్చు, స్టూడెంట్ అయితే అన్ని లెసన్లు వింటాడు. అంటే టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తాడు, విద్యార్థి అన్ని సబ్జెక్ట్ వింటాడు. నడిపోయేవాడు నిరిపోయాడే. ఉదాహరణ చెప్పరా. పాఠం చెప్పేవాడు ఎగ్జామ్ రాయాలి. నువ్వు లేరా? నేనండి. మీ నాన్న పేరు రాయిపోరా. ఇదేం లిపిరా? మీ నాన్న పేరు ఎందురా? 7 కొండలు సార్, 7 కొండలు సార్. మిమ్మల్ని లెక్కలు అడుగుతారా? ఫస్ట్ అరే మీ నాన్న ఏం చేస్తారా? సార్,
పాత సామాన్లు కొంటుంటాడు సార్. బిడ్డ ముడుకొని చెప్పు నాన్న ముంగడికి వచ్చి. సరే సార్. 3 ఒకట్ల 3 కొంటాం, 3 రోజులు 6 కొంటాం, 3 3 9 కొంటాం, పాత సామాన్లు కొంటాం, బీరు శిష్యాలు కొంటాం, పాత రేకులు ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం. నువ్వు ఎక్కడ చెప్తున్నావు? నువ్వులేనా మీ నాన్న చేస్తాడా? న్యూస్ రీడర్ సార్. చాలా గొప్ప వ్యక్తి. 2 ఎక్కువ చెప్పు నాన్న. ముందుగా ట్యూషన్ లో ముఖ్యాంశాలు మాస్టర్ గారు 2 ఎక్కువ చెప్పమన్నారు. ఎక్కడ చెప్పు. 1 2 2 2 4ని గుద్దుంది, 3 రోజుల 6 వచ్చి 4 రోజుల 8ని ఇలా అడిగింది. ఇది ఇలా ఉండగా 6 రోజుల 12 సార్ మీ నాన్న ఏం చేస్తున్నానా? మా నాన్న మల్లేశం సార్. అరే మల్లేశం కొడుకు పంపిడా సార్. నాకు చాలా మంచి చూస్తున్నాయన. చాలా గొప్ప వ్యక్తి సార్. డాడీ 7 ఎక్కువ చెప్పు నాన్న. అరే అరే విద్య నేర్పిన వాడా వీరన్మాన్లు, బుద్ధి నేర్పిన వాడా భూనాచారి, చదువు నేర్పిన సామసుడు సాల్. అగచూడు 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 ఏ లోకాలు ఎవరెవరు ఏరుతున్నారు. మా ట్యూషన్ లో మాత్రం మేడం లేదని మా తాగుబోతు సార్ వెళ్తాడు. ఏలుకుంటే ఏలుకుంటే ఏడెక్క మరిగిండు. ఇక చెప్పాలా? 7 ఎక్క ఉన్నది, 7 2 14 గంట. జయ రామ రామ 7 ముళ్ళ 21. జయ రామ రామ 7 ముళ్ళ అగచూడు 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 నాయన 7 ముళ్ళు 21 అంట. నాగబాబు గారిని అడిగిన 7 ముళ్ళు 21 అంటాడు. మన రోజమ్మని అడిగిన 7 ముళ్ళు 21 అంటాడు. మన మగ యాంకర్ రశ్మిని అడిగిన 7 ముళ్ళు 21 నాయన. ఇప్పటిదాకా మీరు మమ్మల్ని కొట్టిరు కదా సార్. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా సార్. సారికే పరీక్ష సార్ మేడం ఏమో మంచిది సార్, మాకు బాగా చెప్తుంది. మీరెందుకు సార్ తాగొస్తారు? తాగి చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి తాగొస్తారు. ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి సార్. తాగిన ఇంట్లో దొంగలు పడర్రా. ఎందుకు సార్? తెలంగాణ వాడే లొల్లి పెట్టుకుని ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డగానే తాగిన ఇంట్లోకి వెళ్ళి ఏం తీసుకుపోలేరు. ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు. తాగుబోతోనికి ముసల్తనం ఉండదురా. ఎందుకు సార్? మధ్యనే పుట్టుకు అంటాడు. మా మమ్మీ ఏమో మిల్క్ తాగితే బలం వస్తుంది అంటారు. మీరేం సార్ మందామంటారు? అదే మిల్క్ తాగితే గోడవు తాదిరా. మిల్క్ తాగి చూస్తే గోడు కదూ కదా. ఇల్లు కొట్టి చూడు ఇల్లును. ఇల్లు తడిదే ఆడిదే. ఇప్పుడు మీరేం చదువుకున్నారు సార్? నేను ఎంఎస్సి. ఏం సార్? ఎంఎస్సి అంటే ఏబిసిడీలు కూడా వరుస క్రమంలో చదువుకోలేదు. మీరు మమ్మల్ని కొడతారా? చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి. ఇక్కడ వద్దు, మనోగారు కళ్ళని నీ మీదే ఉన్నాయి. ఈ రోజు రాత్రికి మీ ఇంటికి వస్తా, రెడీగా ఉండు. అమ్మో మా ఇంట్లో వాళ్ళు చూస్తే గొడవలు అవుతాయి. ఫస్ట్ గొడవలు అవుతాయి, తర్వాత పెళ్లి చేస్తారు, అంతే కదా? అలా గొడవలు పెళ్లి జరిగితే మా ఇంట్లో చాలా పెళ్లిళ్ళు అయ్యాయి. ఏంటి? ఈ రోజు నిన్ను బైక్ మీద ఊరంతా తిప్పుతా. అమ్మో ఎవరన్నా చూస్తే పరుపు పోతది, పరుపు పోతది. పరుపు కాదు, అది పరువు. సరే, మన విషయం మీ ఇంట్లో చెప్పావా? పెళ్లి ఒప్పుకున్నారా? అమ్మ ఒప్పుకోరు మా ఇంట్లో. అందుకే నువ్వు ఇలా అంటావనే, ఇదిగో నా ఏర్పాట్లో నేను వచ్చా, నువ్వు కూడా ఎంత పావి నా జీవితాన్ని నాశనం చేస్తుంది కదరా. సడన్ గా వచ్చింది ఏంటి? ఈ లాంగ్వేజ్ ఏంటి? నాన్ కేరళ కుట్టియం. కిట్టి? ఓహో సూపర్ సార్. సరే, మీ ఇంట్లో నొప్పించే బాధ్యత నాది. పద వెళ్దాం. నాణ్యం మాట్లాడి లిల్లియం నాణ్యం ఇట్లా మాట్లాడితే మొత్తం రోజా மேடையும் நமஸ்காரம் இல்லையும் மனுசாரியும் நமஸ்காரம் இல்லையும் உங்களுக்கு ஃபேமிலியும் இந்த மாயம் மம்மிட்டியும் మొల్తాన్ మట్టియం ఎడిటింగ్ లో కట్టియం మొల్తాన్ మట్టి ఎడిటింగ్ లో కట్టి ఇంద కేరళ కుట్టి చెల్లి మొగం ఇంద ఎందుకైందంటే చిన్నప్పుడు ఆడుకుంటూ పోయింగం గచ్చు మీద గుద్దింగం మొగం అంతా లోపల గోయింగం నాణ్యం పేమెంట్ ఇస్తుంది తీసుకుంటారు కానీ పర్ఫార్మెన్స్ చేయలేదు. చెయ్యండి వైపుని కానిపోందా చేయకుండా ఉంటేనే బెస్ట్. చెల్లియం చెల్లియం
నాంద కొప్పు ఇంద కొప్పు చెల్లి నా కొప్పు నానియో కొప్పిల్లియో మీరు కొట్టియో కొప్పు కాస్త ఇక్కడికి వచ్చియో కొప్పు కాస్త ఇక్కడికి వచ్చియో పెద్ద అక్కడి అంగడియో హైదరాబాద్ సంగళం వర ఎర్రని ఫోన్ కాలంతానండి ఇంగర ఫోన్ బస్ ఆలంతే నానియో పెద్ద అక్క అక్కడియో నానడియం మీ అల్లుడియం నమస్కారం అల్లుడు అల్లుడియో నానియో మన పరువు మొత్తం గంగ పాలియం గంగపాలు కదా పెరుగు పాలి ఉందరు మన నానియో క్వాంటిటీ లేదో వదిలియం బట్ నాట్ పేలియం తమ్మియం పంప మునిగింగియో పంపే కాదు నువ్వు వల్ల కిట్టు కూడా మునిగింగియో తమ్ముడియం బాబుడి నాన్ చెప్పింది నైట్ పోతే ఇంద్రనగర్ గడ్డ గిరగిరగ తిరిగింగియో అని డింగి చెక అయినా మనకి అంత ఎందుకు నాణ్యం ఇంట్లో ఒక ల్యాగ్ ఉంది మనం ఇంకో ల్యాగ్ ఎందుకు నే భారత్ కింద అవంతి నీ అర్థం ఒక బాణి ఒక్క నిమిషం ఆగండి, మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం అవట్లేదు. నా ఫ్రెండ్ని పిలిపిస్తా, వాడికి మలయాళం బాగా వచ్చండి. బాబు వచ్చారా? వీడికి మలయాళం బాగొచ్చు. మలయాళం ఇంత కొచ్చియో కాదు మేలయం కాదు మలయాళం కెలాయలియో లాక్డౌన్ మే మలయాళ సినిమాలో దేకోంగా మా ఫ్యామిలీలో నాన్నగారు సంగీత విద్వాంసులు, నేను డ్రమ్మిస్టియం, అన్నయ్య సింగిస్టియం. ఈ మూడిట్లో ఏదైనా వచ్చియో సరే మీరు పాడండి, నేను పాడతా. నాణ్యం పేమెంట్కి న్యాయం జరిగింది చేచిడియం అక్కడ ఎత్తే 100 ఇస్తారు, ఇక్కడ ఎత్తే 200, ఎక్కడ పడితే అక్కడ 300 ఇస్తారు. 300 జబర్దస్త్ పేమెంట్ నా జూనియర్ ఆర్టిస్ట్ పేమెంట్స్ అందరు 200 కాదని చెల్లియం చిడతల మధ్య పెట్టి మొహం కొట్టియం ఆల్రెడీ చిడతలతో కొట్టినట్టు. వాళ్ళు ఏదేదో అనుకుంటా, అదేమంటుందో సరిగ్గా చెప్పరా, ఏమన్నా చెప్పు. నాకు పెళ్లి కావాలి, అక్కకు పెళ్ళి. అరే ఏమంటుందంటే వాళ్ళ వంశాచారం ప్రకారం అక్కని పెళ్లి చేసుకున్న వాళ్ళు చెల్లెని కూడా పెళ్లి చేసుకోవాలంట. అయితే నాకు ఓకే. హాయ్ అమ్మడియో చెల్లియం ఇంతకంటే ఎగిరితే బూతులు పోతాం. డాడీయో ఇంత ఏదో ఒకటి సొద్దు చెప్పిడియో. పెళ్లి అయిపోయింది, శోభనం ఏర్పాటు కరు. మొత్తానికైతేనే మీ వాళ్ళని ఒప్పించాను, శోభనం రెడీ. ఐ లవ్ యూ బంగారం. కూతురన్న పువ్వులంటారు మామ సార్ కింద సంసారి కింద మాడింది. పువ్వులైతే ఇక్కడ ఉన్నాయి సార్. కొంచెం సున్నతినేమంత సంబరమంతలు అని ఎవరు సొన్నయమంత. ఐ లవ్ యూ బంగారం. శోభనం జరుగుతుంది, నాకు శోభనం కావాలి. చెల్లియం ఇందాక నుంచి అందరం కలిసి కట్టుగా చూస్తున్నాం. మరి నువ్వు కూడా చూడొచ్చు కదా, కావాలంటే అట్టెట్టియో. నీకేమైందిరా నీ పర్ఫార్మెన్స్? అంటే నాకు వాళ్ళ చెల్లి నచ్చిందిరా, దాన్ని పెళ్లి చేసుకుంటా. అమ్మయ్యా, వాళ్ళ చెల్లి నేను ఇచ్చాను అనుకోండి, మా శోభనం క్లియర్ అవుద్ది. ఇదిగో మామ అత్త రే బామ్మర్ రే ఇలా రండ్రా, మీకు గుడ్ న్యూస్. మీ చెల్లెల్ని ఈ పొట్టి ఈ గట్టి లవ్ ఏనా గట్టి మెత్తే పెళ్లి చేసుకుంటాడంట. చేసుకో. ఇంత పెట్టి కొట్టానంటే మళ్ళీ లోపల పోయాం. ఇందాన సామెతండి శ్రాణిపతిని తినేమో దొందు ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు నేను మగాన్ని నువ్వు కాదంటారు. ఈ అబ్బా నాకు అర్థమైందిరా, నువ్వు చేయబట్టి నా పిల్లలు తీసుకెళ్ళారు కదరా. ఎక్స్ట్రా జబర్దస్త్.
మేము ఆ బ్రతుకు పరీక్ష రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని దీవించండి సార్. సార్ బ్రతుకు పరీక్ష అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? కాదు సార్, ఈ పరీక్ష అంతకు మించి. వీడు హార్డ్ గా కనిపిస్తున్నాడు, ఏదో హార్డ్వేర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు సార్. ఈ ఇంటర్వ్యూ అంతకు మించి సార్. సార్ ఇదే తేడాగా ఉన్నాడు మాట్లాడుకుంటున్నారు సార్. కాదు సార్, అంతకు మించి సార్. ఏం చెప్పావు భయ్యా? పెద్ద చెరుకు చెప్పారు కదా భయ్యా, నేను కూడా చెప్పాను. నేను ఐఏఎస్ సార్, నేను ఐపీఎస్ సార్, నేను MMTS సార్. అవును భయ్యా, మీరు ఇద్దరు వచ్చిన ట్రైన్ పేరు మీరు చెప్పారు, నేను వచ్చిన ట్రైన్ పేరు నేను చెప్పాను. ఐఏఎస్ చదివినోడు ఇంకా వేరే ఏది ఎగ్జామ్ కు ఇంటర్వ్యూకి వెళ్తాడు అనుకుంటారా? ఇది మా పిల్లలకు ఎంట్రన్స్ కోసం పడే పాటలు సార్. మేము ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు సీట్ ఇవ్వడం ఏంటి సార్? ఎవ్రీ ఇయర్ రావడం, ఇలా రాయడం, రిజెక్ట్ అవ్వడం. నా కొడుకు అక్కడ 15 ఏళ్ళు వచ్చాయండి, ఇప్పటి వరకు వాడికి స్కూల్ సీట్ రాలేదు. నా కర్మ. 10 ఏళ్ళ నుంచి రాస్తున్నాను సార్, ఇప్పటికీ పాస్ అవ్వలేదు సార్. ఇంకా 10 ఏళ్ళైనా రాయని రా, లైన్ పెరిగిపోతుంది. అనడం మర్చిపోయి ఎంతకి ఇంటర్వ్యూ ఎక్కడ? పక్కనే భయ్యా, పంజాగుట్టలో. పంజాగుట్ట. ఇది అమీర్పేట మైత్రివనం భయ్యా, అంటే అక్కడి నుంచి కదా లైన్ ఉందా? అమ్మో నా వల్ల కదా, రోడ్డు దగ్గరికి వెళ్తా. హలో, ఆ లైన్ 1 కోటి వరకు ఉంది, ఇదే తక్కువ ఉంది, రా. లైన్ ఎంత ఉన్నా కానీ భయ్యా, నాకు ఇక్కడ పెద్ద రికమెండేషన్ లెటర్ ఉంది, సీట్ పక్క. ఎవరిదో? ఎమ్మెల్యే రోజా గారి రికమెండేషన్ లెటర్ ఇది. ఒకసారి ఇక్కడ రా బ్రదర్, అక్కడ ముందు చూడు, ఇగో వాళ్ళ కొడుకు కోసం ఆమె కూడా లైన్ లో నిలబడ్డా. బాబు, నేను కూడా ఎక్కడ చూసినట్టుంది. మీరు జూబ్లీ చెక్ పోస్ట్ లో చూసుంటా. జూబ్లీ చెక్ పోస్ట్ ఓనర్ మీరే కదా? కాదు, జంక్షన్ లో అడుక్కుంటుంటా. మరి నువ్వు ఎందుకు వచ్చావురా? నా కొడుకు ఇంటర్వ్యూ కోసం. ఏంటి, నా కొడుకుని కూడా పెద్ద చదువులు చేయించి అమెరికాలో అడుక్కోవడానికి పంపించారు. అడుక్కోవడానికి అమెరికాకా? ఈసారి నా కొడుకు సీట్ వచ్చింది. టోకెన్ నంబర్ 30,000 వరకు అందరు లోపలికి వచ్చేయండి. ఏంటి భయ్యా, అందరు వెళ్ళిపోయారు, ముగ్గురు మిగిలాము. భయంగా ఉంది భయ్యా. నాకు దడగా ఉంది భయ్యా. నాకు షివరింగ్ వచ్చేస్తుంది భయ్యా. ఇంటికి వెళ్తే ఎలాగో మావిడ చంపేస్తుంది, దాని బదులు మనం చచ్చిపోవడమే. మీరేం భయపడకండి, మీలాంటి వాళ్ళ కోసమే ఒక ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు. అతని దగ్గరకు వెళితే మీ కొడుకులకి సీట్లు వస్తాయి. వెళ్ళండి. థ్యాంక్ యూ ఆకాశవాణి, ఐ లవ్ యూ. ప్రేమంటే అది కాదు సార్. ఒక తండ్రి కొడుకు కోసం నా దగ్గరకు వచ్చి సీట్ కోసం బతులాడతాడు చూడు, అది సార్ ప్రేమంటే. సీట్ కోసం ఎగ్జామ్ రాస్తాడు చూడు, అది సార్ ప్రేమంటే. మా నాన్న నా కోసం ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు సీట్ తెప్పించారు సార్. ఏ సీట్ అనుకున్నారు సార్? LKG. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్ నేను. అబ్బో, ఎవరైనా నా ముందు తల దించుకొని బతకాలి సార్. నీ హైట్ అలాంటిది, ఎవడైనా తలదించి చూడాల్సిందే. ఇవాళ వస్తారు నా కొడుకులు, ఎంతమంది వస్తారో చూద్దాం. బాబు, నువ్వు నా సార్ లేడా? మేము మా పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడం కోసం ట్యూషన్ కోసం వచ్చా. ట్యూషన్ కోసం వచ్చా? ఇంత చిట్టంత మనిషిని పెట్టుకొని ఎవరిని అడుగుతున్నాను? తులసి చెట్టంత మనిషి మీరున్నారని చూసుకోలేదు సార్. ఇందుకే కదా వాళ్ళు తిట్టాను నిన్ను. ఈ క్వశ్చన్లు అడుగుతారా? ఇందులో పాస్ అయినాడో నా ట్యూషన్ లో జాయిన్ కావాలి. స్కూల్ దగ్గర పాస్ అవ్వాలి, ట్యూషన్ నేర్చుకోవడం పాస్ అవ్వాలా? అడగండి. జంట గెటప్ ఏంటి సార్? మీసాలు ఉన్నాయి సార్ నాకు. సార్ నేను జంటన్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జంటన్ సార్. కావాలంటే చూడండి. అడగండి సార్. ఇందులో పాస్ అయిన కన్ఫర్మ్ గా మీరు. సరే సార్. ముసలి చాలా నాకు కొంచెం ధైర్యం ఉంటది. సార్ మంకీ మంకీ వెంకీ మంకీ అంటే ఏంటి? వెంకీ మంకీస్ అంటే వెంకీ ప్లస్ కోతులు. ఇంగ్లీష్ లో మంకీ. పేరు కూడా తెలుగుకునే కిందిలో అయ్యావు నువ్వు. బతుకుసేడా బతుకుసేడా. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంట్రా? గాలి
గాలి వీచి ఒక అమ్మాయి పైట లేచింది అనుకోండి సార్, అదృష్టం సార్. అదే గాలికి ఆ పైట లేచుడు చూడకుండా మన కళ్ళల్లో దుబ్బబడింది అనుకోండి, అది దురదృష్టం సార్. ఈ కట్టి ఇప్పుడు ఇరిగింది అనుకోని అదృష్టం, అనుకోని దురదృష్టం. సార్, వంగు వంగు వద్దు సార్, వంగను వంగను. సీటు కావాలా వద్దా? నా కొడుకు సీట్ కావాలి. వంగమ్మ వంగమ్మ. చెవులు వినిపించిన వాడికి ఏమని పిలుస్తారా? ఏమన్నా పిలవచ్చు సార్. ఎందుకు? అది కనపడదు కదా సార్. చేపట్టు చేపట్టు చేపట్టు. కామెడీ చేస్తున్నారు సార్ మీరు. కామెడీ కాదు, సీరియస్. ఒక బుక్ బాగా సేల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ బుక్ కవర్ పేజ్ మీద ఒక అమ్మాయి ఫోటో ఉండాలి సార్. అమ్మాయిని ఏది కవర్ చేయకుండా ఉండాలి సార్. సో క్యూట్, సో క్యూట్, సో క్యూట్. అరే కోతిగా రారే. గాలికి స్టూడెంట్ కి సంబంధం ఏంట్రా? గాలి స్టూడెంట్ రెండు ఒకటే సార్. చదవకుండానే పేజీలు తిప్పేస్తూ ఉంటారు. నేను తిప్పుతాగా వంగు వంగు, ఇలా వంగాలి. స్వర్గం కనిపించిందా, నరకం కనిపించిందా? సార్ పూర్తిగా ఈ వల్ల ఎంత మంది సూసైడ్ చేసుకోరా? స్కిట్లు చూసి దరిద్రుడా. అరే పీకినవారా, అరే పీకినవారా? నేనండి. అకిరా నీకిరా నీకిరా. అంటే ఏం లేదు సార్, క్లాస్ రూమ్ లో అమ్మాయిల సంఖ్య పెరిగినప్పుడు అబ్బాయిల మార్కుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది సార్. అదే 107th లా సార్. ఇలా కూర్చో, కొత్త ఎక్సర్సైజ్. కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో. హలో హలో. కిలో ఆలుగడ్డలు 3 రూపాయలు. నా వయసు ఎంత? 18 సార్. ఎలా చెప్పినారా? ఎలా అంటే మా ఊర్లో సగం పిచ్చోడు ఉంటారు సార్, వాడి వయసు 9 సంవత్సరాలు. కర్ర తిప్పండి. మిస్ అయిందనుకో మీకు వదిలిపోతుంది. దండం పెడతాను సార్. పొట్టోడా భూకంపం ఎందుకు వస్తుంది రే? భూమి తన చుట్టూ తను తిరిగి 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 అలసిపోయి కళ్ళు తిరిగినప్పుడు భూకంపం వచ్చేస్తుంది సార్. మరి మాస్టర్ కి రాలేదే తిరుగుతున్నా? అరే అలా బ్యాక్ షాట్ అయిందిరా. నీకు ఇయ్యాలరా. రా 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 రా. 1 2 3. జెంట్ గెటప్. ఎవరన్నా ఇంతవరకు ఫ్రంట్ కొట్టాడు, ఇప్పుడు నేను కొడతాను చూడు. ఇద్దరు 2 షాట్లు ఎలా కొడతాను చూడు. 1 2 3. He's caught on the third attempt. He's on a hat trick. కోతిగా ఇట్లా రా. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తేడా ఏంటి? సార్ పెళ్లికి ముందు 100 ఏళ్లలో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలనుకుంటాం సార్. కానీ పెళ్ళైన తర్వాత ఈ 100 ఏళ్ళు ఏం సాధించాలని అనుకుంటాం సార్. నువ్వు ఏం సాధించలేవు, వచ్చి కూర్చో. కూర్చునే పొజిషన్ వద్దు సార్. ఓకే, వెరైటీ వెరైటీ అక్కడ. వెరైటీ ఏంటి సార్? నువ్వు అక్కడ ఉండాలి, నేను వచ్చి ఫ్రంట్ సిక్స్. సిక్స్ సార్ తగలదు. ఆడికి మిస్ అయిందో మీకు వదిలిపోతుంది. అరే పీకినావు కదా. అయ్యా 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 16వ శతాబ్దంలో రాజుల గురించి చెప్పు. 16వ శతాబ్దంలో రాజులు ఇప్పుడు లేరు సార్, వాళ్ళందరూ చచ్చిపోయారు సార్. వాట్ ఆన్సర్? సార్ మీ కర్ర లేకుండా కొట్టడం రాదనుకుంటా. వావ్, ఎంత బాగా చెప్పావు. నువ్వు ఇంకా చాలా
ఇంత తక్కువ టైంలో టీమ్ లీడర్ ఎలా అయ్యో నాకే తెలియదు. ఇంకేనండి ఉంది ఎక్కడ స్టార్ట్ అయింది? దా వచ్చి కూర్చో. నాకు హైట్ అందదు. దా. నా చెయ్యి ఎక్కడ ఉంది, నీ చెంప ఎక్కడ ఉంది? మీ చెయ్యి మీ బాడీకి ఉందండి, నా చెంప నా చెంపకుందండి. అవునా? హాయ్. ఆ చెయ్యి ఇప్పుడు చెంపకు రాస్తుంది. వద్దా నేనే వస్తాను. మా ఊసరా. And that was the end of rifle in one ball. Now let's have another look at this. మీ చెయ్యి నొప్పి వస్తుంది టీచర్. అంతేగాని నా చెంప నొప్పి వస్తుంది బాధ మీకు లేదండి. కోతిగా రారా నిన్నేరా. నీకు 70 కాయిన్లు ఇచ్చా. ఏది సార్? ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ. గో. 1 2 3 4 అనుకో. అనుకున్నాను సార్. ఇందులో కొంచెం 20 లేవు, తీసేశారు. ఎన్ని తీసేశారు? 20. మీరు ఎంత ఉన్నాయి? 100 సార్. ఎందుకు? అనుకోండి సార్, అనుకోండి సార్. కన్నా డెడికేటెడ్. ఇంగ్లీష్ లో అన్నిటికంటే పొడవైన పదం ఏంది? స్మైల్ సార్. ఎలా చెప్తావు? ఎలా అంటే ఫస్ట్ డేస్ లాస్ట్ డేస్ మధ్యలో మైల్ ఉంది కదా సార్. అంటే కిలోమీటర్ దూరం ఇస్తాను సార్. ఆమె చెప్పింది నీకు అర్థమైంది? ఆమె కాదు సార్, ఆమె సార్. సార్ దండం పెట్టారు సార్, వద్దు సార్. చీపో అన్నారు మాస్టర్. టీచర్ని చీపు అన్నది. చీపు అన్నది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా భయపడేది ఏంటి? ఇండియా మొత్తం మీద భయపడే సంఘటనలు ఏంటి అన్నాడు ఆయన. అంటే ప్రమాదకరమైనది ఏంటి? ఆ వెంకీ మంకీ స్కిట్లు సార్, ఆ వెంకీ మంకీ స్కిట్లు సార్. ఇప్పటికి నిజం ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరికి సీట్ వచ్చింది, మీ అందరు దొబ్బేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క సమాధానం చెప్పి మా కొడుకు సీట్ సంపాదించాను. ఒక 5 లక్షలు నా చేతిలో పెట్టు. 10 లక్షలు ఇస్తాను సార్, తీసుకోండి. మరి సీటు? నేనున్నారా? భయపడ. అవును సార్. నీ సీట్ వచ్చినట్టే మేడం చెప్పి నేను ఇప్పిస్తా. మేడం కలవాలా సార్? నా కొడుకు సీట్ వచ్చింది. సీటు కోసం మీ సీట్లు పగలగొట్టించుకున్నారని నరేష్ గారు మాకు అంతా చెప్పారు. మీ పిల్లలకి సీట్లు గ్రాంటెడ్ చేస్తున్నాం, ఫీజు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఎంత మేడం? 200 ఓన్లీ ఫీజ్. ఓన్లీ 200 కి నా కొడుకు సీట్ వచ్చింది. ఒక్క నిమిషం అమ్మా, అది ఫీజ్ 200 అండ్ యూనిఫామ్ కాస్ట్ వచ్చేసి 5000 అంతే. అండ్ బెల్ట్ కాస్ట్ వచ్చేసి 2000 అంతేనా? షూస్ కాస్ట్ వచ్చి 3000 అంతేనా? 6000 అండ్ టైం ఉంటుంది కదా దానికి ఒక 1500 అండ్ బుక్స్ వచ్చి 10000 బస్ ఉంటుంది కదా కాలేజీకి దానికి ఒక 50000. మొత్తం 12,76,632 రూపాయల 35 పైసలు అవుతుందండి. ఏంటి మొత్తం పీజీ వరకు అండి? కాదండి, ఓన్లీ నర్సరీ. నర్సరీకేనా? మరి ఇవన్నీ నేర్పిస్తున్నారు కదండి, స్టడీ కూడా బాగా నేర్పుతారా? స్టడీయా? మా స్కూల్లో స్టడీ ఉంటుందని ఎవరు చెప్పారు? దానికి మీరు సపరేట్ గా ట్యూషన్ పెట్టుకోవాలి. మళ్ళీ మీరు నరేష్ గారి దగ్గరికి పోవటమే. నరేష్ దగ్గరికి ట్యూషన్ మొత్తం ఫీజు అక్కడ కట్టేయండి. ఫీజు కట్టాలని నీ వాడికి చదవద్దు ఏదొద్దు. ఎక్స్ట్రా జబర్దస్త్. కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. సరే వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. నమస్కారం అండి. నమస్కారం అండి. కొత్తగా పెళ్ళైంది, కొత్త కాపురం. ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి వచ్చింది. ఏం చెప్పి పిలవాలి? ఎందుకండి అలా పిలుస్తారు? శ్రీమతి గారు అని పిలవచ్చు కదా. శ్రీమతి గారు అని పిలవాలా? ఇది కూడా కాఫీ. అరే మల్లేష్ ఎక్కడ్రా, మనవారులు ఉన్నావా? ఏమండి? ఏంటి ఇప్పుడు మీరు ఫోన్ లో ఏమన్నారు? మల్లేష్ అన్నాను. పరాయి పురుషుడి పేరు నేను వింటానని మీరు అనుకున్నారా? అసలు ఆ ఫోన్ మాట్లాడడం వల్లే వచ్చిందండి తిప్పులు. ఓహో, ఫోన్ వల్ల వచ్చిందా? అవునండి. అదేంటి న్యూస్ పేపర్ చింపేస్తున్నావు? అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్లే ఉన్నాయండి. లారీ బస్సు డి అంటే లారీ ఏంటండి గలీజ్ గా. మా ఆవిడ ఇంత మారుతాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మార్పు పర్మనెంటా? ఏంటే కూర అంత చప్పగా ఉంది? అంటే వాళ్ళు మసాలా వద్దన్నారని. కూరలో మసాలా కాదు, స్కిట్ లో మసాలా వద్దన్నాం. దా క్యాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్దాం. అంటే ఏంటండి క్యాండిల్ లైట్ డిన్నర్ తెలీదా? చీకట్లో క్యాండిల్ వెలుతురులో మన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అన్నం తినిపించుకుంటాం. బంగారం చీకటి అంటే ఏంటండి? చీకటి అంటే నేను సాయంత్రం 6 దాటిన తర్వాత ఏనాడన్నా బయటికి వెళ్ళానండి. నాకు మీరు తప్ప వేరే ప్రపంచం లేదండి. వేరే లేదు, ఇక్కడ తెలీదు,
ఉందని తెలీదు. ఛే, నిన్ను అనవసరంగా చేసుకున్నాను కదే. పద్ధతిగా ఇలా పెళ్ళం కావాలంటారు, పద్ధతిగా చూసుకోరండి. అదే అదే మను గారు ఫోన్ నెంబర్ డిలీట్ చేశారు కానీ వాట్సాప్ లో డిలీట్ చేయలేదు. డిలీట్ చేయండి. ఒంట్లో బాగుంటాం లేదా ఈ మధ్యన నీకసలు ఏమే వెళ్ళి టీ తీసుకురా. ఏంటి అంత లాగి చేస్తున్నావు? నాకు కోపం వస్తే తెలుసుగా. పస్సా కసక్ ఎవరో పిలిచినట్టున్నారు. అయ్యో హరిత, నువ్వు మారిపోయావే. నువ్వు మారిపోయావు. నువ్వు కాదు. నిన్ను చూస్తే ఒక సాంగ్ వేసుకోవాలనిపిస్తుంది తెలుసా? అవునా? హరిత, నువ్వు మారిపోయావే. అసలు ఇది ఫోన్ రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఫోన్ వచ్చిన జీవితం తారుమారైపోయింది. రాత్రి బీరువాల 5,000 పెట్టాను, కనిపించాయా? మీకే కనిపించలేదంటే నాకెలా కనిపిస్తాయండి? ఏంటి పంచా? దీనికి ఇస్తా చూడండి. రాత్రి మీ అమ్మ నాన్న ఫోన్ చేసేమన్నా తెలుసా? తెలుసు, హలో అని ఉంటారు. మళ్ళీ పంచా? ఇప్పటికైనా అర్థమైందా ఇలాంటి ఏదో పంచులేస్తే ఎదుటి వాడికి ఎలా కారుతుందో? ఇప్పటికైనా కొంచెం మారండి. మారాలంతే కదా. ఆ. వెళ్ళారా? మారాను, ఓకేనా? పంచు బాబు చెప్పొచ్చు కానీ వామిటింగ్ చేసుకుంటావేంటి? అలా కాదండి, నాకు ఇప్పుడు 3వ నెలండి. ఏమండి ఆరోగ్యం బాలేదు, వద్దులేండి. నాకు కదండి నీకు, నాకు కదండి నీకు. నాకు అందుకేనండి ఇది నచ్చదు. ఐ హేట్ దిస్ పెళ్ళం. నాకు కూడా వీడు ఇష్టం లేదు మేడం, కానీ పెళ్లి చేసుకున్నాను. బంగారం, నువ్వు తల్లి కాబోతున్నావు. ఏమండి, ఇందులో నా తప్పేది లేదండి. అలా కాదు, మన ఇద్దరం తల్లిదండ్రులు కాబోతున్నా అని చెప్తున్నా. ఏమిటోనండి మీరు ఏది చెప్పినా కొత్తగా ఉంది. సరే లోపలికెళ్ళా. చిచ్చి, పొద్దు పొద్దున దరిద్రవాడు మొహం చూశాను. నేను దరిద్రతో మాట్లాడుతున్నాను రోజా గారు. నీలాంటి మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. అసలు నీళ్ళతో మాట్లాడుతున్నాను, నా ముఖం మీద ఉమ్మేసుకోవాలి. నేను ఫస్ట్ ఉమ్మేసుకుంటే తర్వాత నువ్వు ఉమ్మేసుకో. నీ అంత అదనం కాదు, నేను వేసుకోను. పోరా పోవే మీ ఈటీవీ ప్లస్ లో. నీతో వాగా చూడు. అబ్బో, కొన్ని రోజుల తరువాత సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు. ఓకే నాన్న, బజ్జుకోవే. వసే పద, ఇంట్లో పని చూసుకున్నాం. గట్టిగా ఊపండి. వద్దమ్మా, ఇరిగిపోద్ది. రోజా గారు, నా కొడుకు మేడం నాలా అవ్వకూడదు మేడం. నాలా అయితే ఈడు కంటెస్టెంట్ లా ఉంటాడు మేడం. అందుకే నా కొడుకుని మారుస్తాను మేడం. అక్కడ వేస్తా, అప్పుడు టీమ్ లీడర్ అవుతాడు మేడం నా కొడుకు. నా కొడుకు బంగారం, సారీ రా. వీడు ఇక్కడే ఉంటే నాలాగే ఎక్స్ప్రెషన్స్ రాక, యాక్టింగ్ సరిగ్గా రాక, డైలాగులు చెప్పలేక ఎంతో బాధపడతాడు. వాడి ఇంట్లో ఉంటే వాడిలా అన్న మారుతాడేమో. సారీ బంగారం, క్షమించురా. ప్రసాద్ నిన్ను పొగుడుతున్నాడు. పడుకో ఇంట్లో. అమ్మయ్య, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు. మేడం, నా కొడుకు ఈ శాడిస్ట్ దగ్గర పెరిగితే శాడిస్ట్ లాగే తయారవుతాడు. పక్కింట్లో పెంచితే అమాయకంగా పెరుగుతాడు. పడుకో బాబు. మళ్ళీ మారిపోయారు. లాస్ట్ మనకు కన్ఫ్యూజ్ వస్తుంది ఎక్కడ ఏ బిడ్డ ఉన్నాడు. మేడం, వీడు కూడా వీడి నాన్నకలాగా హైకమాండ్ నుండి ఫోన్ వస్తే బాధపడతాడు కదా. అలా వీడు బాధపడట నేను చూడలేను మేడం. అందుకని వీడు మారుస్తా. వీళ్ళ మొహాల మండ, ఎవరి కొడుకుల్ని వాళ్ళే మళ్ళీ తెచ్చుకున్నారు. సరిపోయింది. బంగారం, చిన్ని తండ్రి, దావే పిల్లలు తీసుకుని వెళ్ళిపోదాం. సూపర్ స్టార్, లాగ్ స్టార్, అరే మొత్తం డైలాగ్ మర్చిపోయే. సూపర్ స్టార్, లాగ్ స్టార్ 25 సంవత్సరాల తరువాత. సర్లే గాని నీ కొడుకు లేడా? నా కొడుకు గురించి పక్కన పెట్టి గానీ మీ అబ్బాయి లేడా? ఆడో ఏ నా సన్ను, మీ కొడుకు లేడా? ఈడు పెద్ద పెద్ద సన్నీడు. అరే లాగ్ స్టార్ రారా. నాన్నగారు ఏంటి పిలిచారు? నా కొడుకు ఎంత పెద్దోడయ్యాడు. బాబు, ఇలా అయిపోయావంటారు నల్లగా కాకిలాగా. ఏంటి నాన్న పిలిచా? నీకు నేను నాను, నువ్వు నాకు నాను తెలియట్లేదా? ఏ ఏంటో ఎగిరిపోయి మొత్తం అంతా. ఇక్కడ పెంచలేదు, ఇక్కడ పెంచావు, ఎందుకో తెలియదు. ఇప్పుడు వస్తున్నాడు నటశూన్య. ఒరే ఎదవా రా. ఏం లేదురా, నవ్వాలంటే ఈ ఇలా నవ్వాలి, భయపడాలంటే ఈ ఇలా భయపడాలి, అంతే. ఏంటి నాన్న పిలిచా? ఏరా ఇంతకు ఏంటది? పిల్లని అలా కొడతావా? మరి ఆ పిల్లని అలా కొడతావా? వీడు నా ఇష్టం. మళ్ళీ మన ఫుడ్ మొత్తం పిల్లల్ని
కూడా కొట్టొద్దు. ఫిక్స్ ఫిక్స్. పదండ్రా లోపలికి. ఏంట్రా ఆకలేస్తుందమ్మా. సరే ఉండు, ఇదిగో తిను. ఏంటమ్మా పచ్చడేసావు? చికెన్ చేయొచ్చు కదా. నీ పచ్చడి మొహారికి పచ్చడి ఎక్కువ. పచ్చడి కాకుండా చికెన్ వేసి పెడతారా? ఇలా కొడితే నాన్నకు చెప్తాను నేను. నాన్న ఏంటన్నా ఏంటి చికెన్ పెట్టకుండా పచ్చడి పెడుతుంది. వాడికి పచ్చడి పెట్టావా? ఈడికి పచ్చడి ఎందుకే? నా కొడుకు ఆకలిగా ఉంది అన్నం పెట్టమంటే పచ్చడి మెతుకులు పెట్టిందేగా కొడతారా? ఉండు బాబు చికెన్ చేసి పెడతాను. బాబు నీ ప్లేట్ లో చికెన్ ఇంట్లో పడింది బాబు, తిను బాబు. నాదేనమ్మా అది. తిను. బాగా ఎర్రగా ఉన్నాయి తిను. ఏంటి బాబు బాలేదా? చాలా బాగుందమ్మా. మరి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కనపడలేదు. అది అంతేలేమ్మా. అమ్మా ఆకలి అవుతుంది అన్నం పెట్టే. పొద్దుకి ఎన్నిసార్లు తింటావురా? 10 సార్లు తింటాడు మేడం. తినేది పెంచేది. ఈ గంజి తాగు. గంజి ఎవరు తాగుతాడు? నేను నాన్నకి చెప్తా. చెప్పు. ఏంట్రా ఏదో చెప్తాను? గంజి బాగుంది, నువ్వు కూడా తిను. ఏదో చెప్తున్నావు. గంజి బాగుంది. ఏదో చెప్తున్నావురా. గంజి బాగుంది. బాగోపోయినా తినాలన్నా. లేదనుకో 7 ఎకర్స్ కాస్త 3 ఎకరాలు అయిపోతాయి. ఆకలిగా ఉన్న బిడ్డకి చికెన్ వేసి పెట్టాల్సింది పోయి గంజేసి పెడుతుందా? ఈ గంజి ఎట్ట తినాలి? గంజి అని చెప్పి ఆపిల్ కొనుక్కున్నాడు. బాబు అమ్మా. నీ ప్లేట్ లో చికెన్ మా ఇంట్లో పడింది బాబు. మేము ఇంట్లో చికెన్ వండుకోలే. వెళ్ళు. అరే నీ ఇంట్లో చికెన్ అందరూ కొడతారండి నా పొద్దుపా. ఏంటి బంగారా రాత్రి వస్తే ముద్దు పెట్టలేదమ్మా, ఇప్పుడు ఇస్తావు ముద్దులు. ఓకే. అబ్బా, తనండి తనండి. వీడియో ఎవరు చెల్లికి ఫోన్ చేసింది? వీడు మా చెల్లికి కాల్ చేశారు సార్. మీ చెల్లికి కాల్ చేశాడా? పట్టుకో. ఈ నలా కదిరా వేరే అమ్మాయి కొట్టండి రావాన్ని. ఎందుకు కొడుతున్నారండి? వీడు మా చెల్లికి కాల్ చేశారు సార్. ఆ కొడుకు ఇలా అయిపోయాడా? ఆడి పెంపకంలో అంతా మీ పోలికే. ఎనీవేస్ కాపాడాలి. ఈ ఫోన్ నాది, మీ చెల్లితో మాట్లాడింది నేను. నువ్వు ఫోన్ చేసావా? నీ వల్ల నా పరువు పోయింది కదా. ఎవరు నాన్న వీళ్ళు నిన్ను కొడుతున్నారు? రారా అని చెప్తాను. ఇదిగో ఈ ఫోన్ ఈడిదే. ఈడే అమ్మాయి ఫోన్ చేశాడు. ఏంట్రా ఇన్ని కొడుతున్నారు? మా చెల్లికి ఫోన్ చేశాడు సార్ వీడు. తయారయ్యా ఫోన్ చేసింది వీడు కాదు, ఈ ఫోన్ నాది. నీ ఫోన్ కాదు, ఇది నా ఫోన్. మా నాన్న చెప్పాడు. వెళ్ళు. నాన్న దెబ్బలే ఉంది తగిలే. కొట్టారా? అమ్మాయ్యా ఫోన్ కి ఏం కాలేదు. హ్యాపీ. ప్రసాద్ నందీశ్వర్ గారు ఏంటి ఇలా వచ్చారు? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మా అబ్బాయి ఎదవండి, సన్నాసండి. ఆ పక్కింటి వాళ్ళ అబ్బాయి చాలా మంచోడండి, అలాగిచ్చేయండి. మా ఆయన ఎంత మంచోడు, మా బాబుకి ఏమంటున్నాడు? ఏమండి మా బాబు చాలా శాడిస్ట్ అండి, తాగుతాడు, తింటాడు, అమ్మాయిలతో తిరుగుతాడండి. వద్దండి, పక్కింట్లో బాబుకి ఇవ్వండి. అబ్బా సూపరే. ఏమండి వెంకీ గారు, నందీశ్వర్ గారు హాయ్. ఇక్కడ మా అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామంటే మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పారు. అవునా? సో మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. చిచ్చి మా అబ్బాయి వేస్ట్ అండి. పక్కింట్లో కుర్రాడు ఉంటాడే చాలా మంచోడు. పక్కింటోడికి ఇచ్చి మాట్లాడి మంచి సంబంధం చేసుకోండి. ఏమండి ప్రసాద్ గారు, ఆ, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయి సాడిస్ట్ సైకో అండి. ఆడి పక్కన పెట్టండి. నేను సిగరెట్లతో కాల్చడం, బ్లేడ్తో కుట్టడం, బెస్ట్ సాడిస్ట్ అండి నేను. వెంకీ గారు, మీ అబ్బాయికి చెప్తా నీకు కదా, నేను నిన్నే కొట్టానంటే మీ కూతుర్ని ఇలా 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 కొట్టేస్తా. నాకు ఫోన్ వచ్చిందని ఆగుతున్నాడు కానీ నా సంగతి అంటే వీళ్ళందరికీ తెలుసు. అర్థమైందా? చెప్పు వాళ్ళ అమ్మాయికి చెయ్యి. అసలు ఏం జరుగుతుందిరా? ఒకళ్ళ అబ్బాయి గురించి ఒకళ్ళు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? ఒక అబ్బాయి అంటే వాళ్ళ ఇంట్లో నా కొడుకు, వాళ్ళ ఇంట్లో ఉంది నా కొడుకు, వాళ్ళ ఇంట్లో ఉంది నా కొడుకు, వాళ్ళ ఇంట్లో ఉంది నా కొడుకు. ఏం చెప్తున్నారా? అరే మా బాబు పుట్టగానే నాలా అవ్వకూడదని పొద్దున 6ంటికి ఉయ్యాలు వేసాను రా. మధ్యాహ్నం 1ంటికి నేను కూడా 2 అబ్బాయిలు మార్చాను రా. సాయంత్రం 6 గంటలకి నేను ఆ బాబుని మార్చాను. రాత్రి 8 గంటకి నేను ఆ బాబుని మళ్ళీ మార్చాను. ఎవడి కొడుకు వాడి దగ్గరే ఉన్నాడన్న మాట. అంటే ఇన్నాళ్ళు నా కొడుకు నేనే కొట్టానా? నా కొడుకు నేనే కొట్టానా? నాన్న ఇట్స్ షో టైం. నానా కన్న తల్లిదండ్రులు అంటే దేవుళ్ళతో సమానం రా. కొట్టు. ఎంతైనా తల్లిదండ్రులు కొట్టడం పాపం రా. అవును. అరే దున్నపోతు, నువ్వు మా నాన్న కొట్టు, నేను మీ నాన్న కొట్టు. బాబు 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 ఒరే దున్నపోతు, నీకు కొట్టటం రావట్లేదురా. గిరా గిరా కాదు కొట్టేది. అమ్మా
రాసే